డాక్టర్ గారు, నేను జాండీస్తో బాధపడుతున్నాను. ప్రస్తుతం మెడిసిన్స్ తీసుకుంటున్నాను. జాండీస్ ఉన్నవారికి భవిష్యత్తులో హెపటైటిస్ బి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదా హెపటైటిస్ బి వల్ల జాండీస్ వస్తుందా, కొంచెం వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగార్జున గారు సమాధానం అందిస్తారు. జాండీస్ అనేది ఏంటంటే ఒక సిమ్టమ్, అంటే ఒక కంప్లైంట్. ఏంటంటే ఒళ్ళంతా పచ్చగా అవటం, కళ్ళు పచ్చగా ఉండటం, యూరిన్ నిలువగా రావటం, దీన్ని జాండీస్ అంటాం. జాండీస్ అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ 90% కారణం లివర్ సంబంధించిన వ్యాధులే ఉంటాయి. కొద్ది మందిలో రక్తం విరిగి దానిలో కూడా లైట్ జాండీస్ రావచ్చు. బట్ మన మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం లివర్ జబ్బులు. ఈ లివర్కి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం హెపటైటిస్ అంటాం. అంటే లివర్ డ్యామేజ్ అయ్యి వస్తున్నప్పుడు హెపటైటిస్ అంటాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వైరల్ జబ్బులు, వైరస్ ఏ వైరస్, బి వైరస్, సి వైరస్, ఈ వైరస్ అని రకాల వైరస్లు ఉన్నాయి. వీటి వలన లివర్ హెపటైటిస్ వచ్చి దానివల్ల జాండీస్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ వలన కూడా లివర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ రావచ్చు. ఇది కాకుండా కొన్ని రేర్ కారణాలు ఉంటాయి, ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అని. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. బట్ జాండీస్ ఉన్న వాళ్ళకి హెపటైటిస్ బి రావచ్చా అంటే, ఇప్పుడు హెపటైటిస్ బి వల్ల జాండీస్ రావచ్చు. ఎందుకంటే లివర్ డ్యామేజ్ని బట్టి మనకి జాండీస్ కనపడుతుంది. ఒకవేళ ఈ జాండీస్ ఆల్కహాల్ వలన కానీ వేరే వైరస్ వలన కానీ వచ్చినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ వలన కానీ, హెపటైటిస్ సి వలన కానీ, ఈ వలన కానీ వచ్చిన వాళ్ళకి దాని మీద, అంటే ఆన్ టాప్ ఆఫ్ ఏ వైరస్ కానీ, ఈ వైరస్ కానీ, సి వైరస్ మీద కానీ ఈ బి వైరస్ సూపర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో మనం ఏం చేయాలంటే, మనకి ఇండియాలో ఇది కొంచెం కామన్ కాబట్టి మనం అనుమానం ఉన్న ప్రతి వాళ్ళు కూడా హెపటైటిస్ బికి వ్యాక్సిన్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ఎఫెక్టివ్ అండ్ యూజువల్గా ఏంటంటే కొంచెం రీజనబుల్లీ ఎఫోర్డబుల్. ఇది వాడటం అనేది లాంగ్ టర్మ్ బెనిఫిట్ అండ్ యూజువల్ నో సైడ్ ఎఫెక్ట్స్. వ్యాక్సిన్కి తీసుకోవడం వలన మనం బి వైరస్ రాకుండా కాపాడుకోవచ్చు.